హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతోటి సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో మొన్న ఈ కౌన్సిల్ సమావేశాల్లో కొంత రసాభాస జరిగింది. అయినా సరే సోషల్ మీడియాలో ఎప్పుడు మంచి యాక్టివ్గా ఉంటారు మేడం. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో జిహెచ్ఎం సెలక్షన్స్ రాబోతున్నాయి. దాంతోపాటు సిటీలో బీజేపీ పరిస్థితి ఏంటి, అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాన్ని మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? రీసెంట్గా అంటే ఈ వీక్లోనే ఈ కౌన్సిల్లో ఏదో పెద్ద గొడవ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఎంఐఎం వాళ్ళు వందే మాత్రం అప్పుడు నిలబడలేదని మీరు ఏదో గొడవ చేశారు. ఆ రోజు మీరు ఏదో దున్నపోతుని కూడా తీసుకెళ్ళంటారు. ఆ రోజైనా లేదా నెక్స్ట్ డే తీసుకెళ్ళారా? అదే రోజు ఏం జరిగింది మేడం అసలు ఆ రోజు? అంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రతిసారి ఎప్పుడు కౌన్సిల్ అయినా సరే మేము కొంచెము అంటే మంచిగా కనిపించాలి మేయర్ గారికి. ఎందుకు అని అంటే మేయర్ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. అప్పట్లో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ గారు. అంటే మనకు పాతలో ఒక సామెత ఉంటుంది అనమాట, దున్నపోతు మీద వర్షం పడితే చలనం ఉండదు అని చెప్పి. అలాగే మేయర్ గారు, కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు అని చెప్పి ఆమె కనీసం దున్నపోతునన్నా చూస్తానన్నా కొంచెం చెల్లిస్తుందేమో అని చెప్పి ఆ రోజు తీసుకువెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా చాలా బాధాకరమైన విషయం, జనరల్గా కూడా వందే మాతరం అన్నది ఇదేదో ఒక జాతికి చెందినదో, ఒక కులానికి చెందినదో, ఒక పార్టీకి చెందిన గేయం కాదు. ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది అని అంటే మనం ఇలా కూర్చొని మంచిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామంటే దానికి కారణం వందే మాతరం. దేశానికి వందనం, దేశానికి నమస్తే అన్నదే వందే మాతరం. అట్లాంటి వందే మాతరం గేయంను 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన కౌన్సిల్ ప్రారంభించే ముందు వందే మాతర గేయం నుంచి ప్రారంభించుదాము అని చెప్పి మా బీజేపీ పార్టీ నుంచి మేము అన్నాం. దానికి మేయర్ గారు వద్దన్నారు. ఎందుకు అని అంటే కనీసం వందే మాతరం అంటే ఏంటో కూడా ఆమెకి తెలియదు. దాని తర్వాత మా ఎంపీ రఘునందన్ అన్న గారు లేచి వందే మాతరం గొప్పతనం గురించి చెప్పిన తర్వాత అప్పుడు పర్మిషన్ అడిగితే అద్దంకి దయాకర్ రెడ్డి గారు వాళ్ళు సరే అన్న తర్వాత అప్పుడు వందే మాతర గేయం ఆలపించాం. మేము వందే మాతర గేయం ఆలపిస్తుంటే కనీసం ఎంఐఎం పార్టీ వాళ్ళు ఫస్ట్ ఏమో పాడనివ్వము అన్నారు. ఎజెండా మాట్లాడాలి, సమస్యల గురించి చర్చించాలి, వందే మాతరం ఇవన్నీ ఎజెండాలో లేదు అని అంటే ఎజెండాలో రాజ్యాంగంలో నీ అమ్మకి నాన్నకి గౌరవం ఇవ్వాలని కూడా లేదు. అమ్మకి నాన్న వస్తే లేచి నించోవాలి, పెద్దలకి కాళ్ళకి నమస్కారం పెట్టాలి అన్నది సాంప్రదాయం. అది కూడా వాళ్ళకు తెలియకుండా రాజ్యాంగంలో రాసి లేదు, ప్రోటోకాల్ కాదు, అది కాదు ఇది కాదు అని వాళ్ళు మాట్లాడారు. అయినా సరే మేము వందే మాతరం పాడాం. వందే మాతరం పాడిన తర్వాత కొంతమంది దాన్ని ధిక్కరిస్తూ కూర్చొనే ఉన్నారు. దాని తర్వాత మన రాష్ట్ర గీతం పాడాం. అప్పుడు కూడా వాళ్ళు నించోలేదు. ఒక మేయర్గా నువ్వు క్లాస్కి మానిటర్ లాగా మా అందరికి ఒక పెద్దగా అక్కడ ఉన్నప్పుడు మేయర్ గారు వాళ్ళ పైన ఏదైనా తీసుకోవాలి క్రమశిక్షణ గురించి. అదే ఆమె మాట్లాడలేదు. మేము అన్నాం ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అని మేము అన్నాం. మేము బరాబర్ అంటాం, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అంటాం. అన్నందుకు ఎంఐఎంఓలోకి కోపం వచ్చింది. కోపం రాగానే కొంచెం రసబస అయ్యింది. మార్షల్స్ని పంపిస్తాం, మిమ్మల్ని తీసుకుపోతాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను మమ్మల్ని అంటుంది. ఎంఐఎంఓల పైన మాత్రం ఆమె ఏమీ చేయలేదు. ఓకే, సో అంత గొడవ జరిగింది కదా, మరి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ఆ రోజు ఇంకా మేము బయటకు వచ్చేసారు మొత్తం బీజేపీ వాళ్ళు. ఇంకా ఆ రోజు లేరా? ఉన్నామండి, కంటిన్యూ అయ్యింది. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వందే మాతర గేయాన్ని నీ రాష్ట్ర గీతాన్ని కూడా కించపరిస్తే అట్లాంటి వాళ్ళకు నిజంగా కూడా నువ్వు సస్పెన్షన్ అన్న చేయాలి, వాళ్ళ మీద క్రమశిక్షణ వేటు వేయాలి. నెక్స్ట్ టైం వాళ్ళు కార్పొరేటర్లుగా నించోకుండా చేయాలి. నువ్వు ఇదే భరతమాతలో ఉంటావు, ఇదే దేశంలో ఉంటూ ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఇక్కడ తిండి తినుకుంటూ భరతమాతకి జై అని కూడా అన్నావు. మళ్ళీ అట్లాంటప్పుడు నువ్వు బతికేందుకు? ఇక్కడ వెళ్ళిపో, మూటముళ్ళ చదువుకొని వెళ్ళిపో, పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో. నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు? ఆ మాట మేయర్ గారు అనాలి కదా, అది కూడా అనలేదు. దాని తర్వాత సరే సభ నడిచింది, మా బ్రేక్ వచ్చింది, నడిచింది. దాని తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ తను 27గా కొత్త మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో చేరుస్తున్నాము అని చెప్పారు. ప్రతి ఒక్కరం కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఎంఐఎం వాళ్ళకు ఒక బాధ, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ మేము ప్రణాళికబద్ధంగా ఒక రోడ్ మ్యాప్ చూపించండి అని మేము అడుగుతున్నాం, ఒక పార్టీగా, అపోజిషన్ పార్టీగా. ఎందుకు అని అంటే ఇష్యూస్ ఇప్పుడు 150 డివిజన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ 27ని కలిపేస్తే ఏమవుతుంది? మీకు అసలు రోడ్ మ్యాప్ ఉందా అన్నది మా ప్రశ్న. కానీ ఎంఐఎం వాళ్ళ ప్రశ్న అది కాదు. మీరు 27 కలుపుతున్నారు, మళ్ళీ 3గా విభజిస్తున్నారు. ఎక్కడ అంటే మా పోల్ కోల్జాయగా అంటారు కదా, అంటే ఇన్ని రోజుల నుంచి మేము దాచిపెట్టుకున్న దొంగతనం అంతా బయటికి పడుతుంది అన్నట్టు వాళ్ళ భయం ఏంది అని అంటే ఒకవేళ 3 డివిజన్స్గా చేసేస్తే 3 మేయర్లు అయిన తర్వాత వాళ్ళ జోన్ అన్నది ఒకటే అయిపోతుంది. వాళ్ళ జోన్కి నిధులు ఉండవు. అందరికీ కూడా తెలిసింది, కరెంటు బిల్లులు కూడా కట్టరు వాళ్ళ జోన్కి నిధులు ఉండవు. ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ నుంచి కట్టే నిధులన్నీ తీసుకుపోయి ఎంఐఎం వాళ్ళు ఉన్న దగ్గర ఖర్చు పెడతారు. అదే వాళ్ళ జోన్ సపరేట్ అయిపోతే వాళ్ళకి డబ్బులు లేవు.
అందరికీ కూడా తెలిసిపోతుంది వాళ్ళ దొంగతనం ఏందో అని చెప్పి భయంతో మేయర్ గారిని జర కన్నులు ఎర్రగా చేసిండ్రు, పిడికిలు బిగించి ఇట్లా టేబుల్ కొట్టగానే తుర్రమని చెప్పి పారిపోయి పోయింది మేయర్. అంతేగాని ఇక్కడ కోట్ల జనాభా వాళ్ళ ప్రజల సమస్యల కోసం చర్చించడానికి 150 కార్పొరేటర్లో ఎంఐఎం ఒక భాగమే. మిగతా కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అక్కడ అధికారులు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళ గురించి మాత్రం మేము ఆలోచించలేదు. ఎంఐఎం భయపడంగానే భయపడి వెళ్ళిపోయింది. ఓకే, అంటే బీజేపీ ప్రధానంగా ఎంఐఎంతోనే ఇప్పుడు గొడవ నడుస్తూ ఉంటుంది సిటీలో. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా మీరు ప్రచారం గట్టిగానే చేశారు. బండి సంజయ్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా 1,00,000 ముస్లిం వర్సెస్ 3 లక్షలు జరగాలి, ఓడిపోయిన తర్వాత కూడా హిందువులందరూ సంఘటితం అవ్వాలి, ఇట్లాంటి స్లోగన్స్ మీద ఎక్కువ వినపడుతూ ఉంటుంది. అంటే హిందూ దేశంలో హిందువులుగా ఉంటూ ప్రతిసారి హిందూ మనోభావాలతోనే బీజేపీ ఓట్లు సంపాదించుకుంటున్నా, అంతకు మించి మీరు ప్రజా సమస్యలపైన వాటిపైన పెద్దగా ఏం పట్టించుకోరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అంటే ఏంటండి చెప్పండి, మీరే చెప్పండి. మీలాగా చాలా మంది నన్ను ఇలాంటి ప్రశ్నలు వేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అంటే ఏంటి చెప్పండి. మీరు అంటే ఎవరి పర్స్పెక్షన్ వాళ్ళకు ఉంటుంది. హిందూ అంటే దేశంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా హిందువే, అది మా పార్టీ సిద్ధాంతం. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి గురించి మేము పాటు పడతాం, వాళ్ళ సమస్యల కోసం మేము పోరాడతాం. అదే మాట మేము అక్కడ కూడా అన్నామే. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళలాగా కాంగ్రెస్ ఉంటేనే ముసల్మాన్ ఉంటారు, ముసల్మాన్ ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది, ముసల్మాన్కి ఇజ్జత్ కాంగ్రెస్ వల్ల వచ్చిందని మేము ఏ రోజు కూడా మాట్లాడలేదే. మేము హిందువుల గురించి పోరాడతాం, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులే అన్నారు, మరి హిందువుల గురించి పోరాడుతున్నా అంటున్నారు. నిజమే కదా, మరి ఇప్పుడు ముస్లింస్ కూడా హిందువులే అవుతారు కదా, మేము అదే అంటున్నాం కదా. మరి వాళ్ళ గురించే పోరాడతా అంటే ఎవరి గురించి మీ పోరాటం? మేము హిందువుల గురించే పోరాడతాము. మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి గురించి, భారతీయుని గురించి మేము పోరాడతాము. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు నిజమైన భారతీయుడా లేకపోతే వాళ్ళు రజాకార్ వారసులా అని వాళ్ళు తెలుసుకోవాలి. నేను రజాకార్ వారసుని, నేను బంగ్లాదేశ్ వారసుని, నేను పాకిస్తానీ ప్రేమికుని అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ దురదృష్టం. నువ్వు నిజంగా భారతీయుడివి, నీ గుండెలో భరతమాత ఉంది అని అంటే మేము నిజంగా కూడా మీకోసం పాటుపడతాం. ఆ క్లారిటీ వాళ్ళు తెలుసుకోవాలి. జై పాలిస్తానీ అనడానికి నోరు వస్తుంది ఎంఐఎం వాళ్ళకి, భరత్ మాతకి జై అనడానికి మాత్రం నోరు రాదు. మళ్ళీ అట్లాంటి వాళ్ళు నిజంగా ఇక్కడోలా, పాకిస్తాన్ ఓలా, పాలిస్తానీ ఓలా, ఇరాక్ ఓలా, ఇరాన్ ఓలా వాళ్ళే తెలుసుకోవాలి. సేమ్ ఇలాంటి మాటలే మీరు కానీ బండి సంజయ్ గారు కానీ జూబ్లీ హిల్స్ మొత్తం తిరిగారు. మీరు అయితే ఏకంగా లంచ్ బాక్సులు తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్లో గట్టిగా హల్చల్ చేశారు. అంత హల్చల్ చేసి అంత గొడవ చేస్తే కనీసం డిపాజిట్ తెచ్చుకోలేకపోయారు మీరు. మీరు చెప్పిన హిందువులందరూ మీకు ఓట్లే లేదా? చూడండి, దాని ప్రణాళికలు వేరే ఉంటాయి. అంటే మీ ప్రణాళిక లేకుండా మా ప్రణాళిక అని కాదు, ఏ ఎలక్షన్లు అయినా సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అట్లా అంటే కాంగ్రెస్ బీహార్లో చిత్తుగా ఓడిపోయింది, దేశవ్యాప్తంగా ఓడిపోయింది. ఒకప్పుడు అధికారం ఉన్నోళ్ళు ఈ రోజు 100 సీట్లు కూడా వాళ్ళ దగ్గర లేవు. మళ్ళీ దాని గురించి మాట్లాడితే ఎలక్షన్స్ అన్నవి ఆ ఏరియాకి ఆ ప్రణాళిక బద్ధంగా చేస్తాయి. మొన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది అని అనే దానికంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలిచాడని నేను అంటాను. అక్కడ ఉన్న క్యాండిడేట్ కి సింపతి వైజ్ గాను అంతకుముందు పోటీ చేశాడనో, అక్కడ సింపతియో వాళ్ళ ఫాదర్ గురించో ఏదో ఒక విషయంలో కానీ అక్కడ అతను గెలిచాడు. దాంతో పాటుగా మీరు అన్నట్టుగా నిజంగా కూడా బీజేపీ బలంగా లేదు ఆ ఏరియాలో, అది నేను కూడా ఒప్పుకుంటాను ఒక కార్యకర్త. దాంతో పాటుగా బీఆర్ఎస్ ఎవరైతే క్యాండిడేట్ ని నిల్చోబెట్టారో ఆ క్యాండిడేట్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ డ్రామాలు, అదొక క్వశ్చన్ మార్క్ ప్రజలలో. ఇక అటు ఇటు కాకుండా మీరు ఇంకొకటి ఆలోచించండి, ఏ రోజైనా బై ఎలక్షన్స్ అయినప్పుడు రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకు ఉండే, ఆ ప్రణాళిక ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఉన్నారే కానీ ఓవరాల్ గా అవుతుంది అని అనుకుంటే కష్టం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గెలిచింది కదా, బీహార్ లో గెలిచిందా కాంగ్రెస్, ఓడిపోయింది కదా. అన్ని విషయాలు ఒకటే అయితే ఉండు. రైట్. సో మరి మీ కనుక బీజేపీ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, రామచంద్రరావు గారు అధ్యక్షులుగా వచ్చినప్పటి నుంచి చాలామంది బీజేపీ కార్యకర్తలు పార్టీని వదలలేక, పార్టీతో ఉండలేక చాలా నలిగిపోతున్నారు. కార్యక్రమాల్లో వేటిలో యాక్టివ్గా పాలు పంచుకోవటం లేదు. రామచంద్రరావు గారు వచ్చాక పార్టీ మొత్తం నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది అనేది సగటు బీజేపీ కార్యకర్తలు చెప్తున్న మాట. సో మీ ఒపీనియన్ కూడా అదేనా? అది వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయం. మా అభిప్రాయం, నేను ఒక బీజేపీ కార్యకర్తనండి. బీజేపీ కార్యకర్తగా ఒకవేళ నిజంగా ఉన్నప్పుడు మాకు అధ్యక్షులు ఎవరు, మాకు జనరల్ సెక్రటరీలు ఎవరు, వాటి సంబంధం లేదు. మా బీజేపీ ఐడియాలజీయే మాకు సంబంధం. సంస్థాగతంగా మా ఐడియాలజీ ఒకటే, దేశం, ధర్మం, ప్రజల సంక్షేమం. అదే దానికోసం మేము పాటుపడుతున్నాం. అదే జెండా, అదే కమలం పువ్వు. మేము ఎప్పటికైనా అలాగే ఉంటాం. మాకు అధ్యక్షులు ఎవరు వస్తే మాకేంటండి, మా పని మాకు. ఓకే. కిషన్ రెడ్డి వర్గం ఒకటి, ఈటెల వర్గం ఒకటి, బండి సంజయ్ వర్గం ఒకటి, ఇలా రకరకాల వర్గాలు ఉన్నాయంట కదా, మీరే వర్గం? వర్గాలు అనేవి ఏమి ఉండదండి, ఫేవరెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, 10వ తరగతి చదువుకుంటున్నాడు. వాడు పాస్ కావాలంటే అన్ని సబ్జెక్టులలో పాస్ కావాల్సిందే. కానీ అతనికి, ఆ బాబుకి ఇంగ్లీష్ ఇష్టమో, మ్యాథ్స్ ఇష్టమో, సైన్స్ ఇష్టమో అని ఉంటుంది. అంతేకాని ఓవరాల్గా పాస్ అవ్వాలంటే అన్ని చదవాల్సిందే కదండి.
అలాగే ఎవరికైనా అలాగే ఉంటుంది. ఓకే, అంటే రాష్ట్రంలో చాలా సమస్యల గురించి బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకి మొన్నటి వరకు యూరియా సమస్య గురించి ఇబ్బంది పడ్డారు, హైడ్రాతో ఇబ్బంది పడుతున్నారు, రకరకాల సమస్యలు ఉండగా ప్రతిసారి ఇప్పుడు ఉదాహరణకి నిన్నగాక మొన్న ఒక ఎస్ఐకి అయ్యప్ప మాలేశ్వరానికి మెమో ఇచ్చినందుకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గొడవ చేశారు. రీసెంట్గా రాజమౌళి వ్యాఖ్యలకి బీజేపీ కార్యకర్తలు గొడవ చేశారు. మరి యూరియా సమస్యలప్పుడు మిగతా సమస్యలు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఎందుకు ఈ బీజేపీ కార్యకర్తలు బయటికి కనపడరు? ఎక్కువ మనకి మీకు కనిపించలేదని చెప్పండి, మీరు చూడలేదని మీరు చెప్పండి. హైడ్రా కోసం ఆ రోజు బుల్డోజర్లు వస్తే ఆ బుల్డోజర్ కి అడ్డంగా ఎవరు నించున్నారండి? మా బీజేపీ కార్యకర్తలు, మా ఎంపీ ఈటల రాజేంద్ర గారి వెంబడి మా అందరం కార్యకర్తలు మేమే అక్కడ కూర్చున్నాం. అక్కడ రాత్రి కూడా మేము నిద్ర చేసాం. మీరు ఇందాక మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికులు ఒకసారి ధర్నా చేసి దసరా పండుగ సమయంలో వాళ్ళ జీతాలు లేవు అని అంటే ఆ రోజు ధర్నా చేసింది ఎవరండి? మా బండి సంజయ్ అన్న గారు. దాని తర్వాత ఆర్టికల్ పేరు పైన అక్కడ ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్లు చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారు అని అంటే ఆ రోజు జైలుకి ఎవరు పోయారు? మా బండి సంజయ్ అన్న గారు. ప్రజలకు ఎక్కడ తప్పులు అవుతున్నా, ఎక్కడ వాళ్ళకి అన్యాయాలు అవుతున్నా పోరాడేది మా బీజేపీయే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెన కూర్చుంది అంటే దానికి పోరాటం చేసింది మా బీజేపీయే. మా బీజేపీలో కొన్ని తప్పులు ఉన్నాయి, తప్పులు జరిగాయి. ఒక కార్యకర్తగా నేను ఒప్పుకుంటున్నాను. అంటే మేము అంతా వడ్డించిన తర్వాత వచ్చి కూర్చున్నది కాంగ్రెస్ వాళ్ళే, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజు కూడా అంతా వడ్డించి తినే టైంకి మీరే డ్రాప్ అయిపోయారు కదా. బండి సంజయ్ని తీసేయటం, రకరకాల జరిగిన ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఇక్కడ దాకా వచ్చి మీరు ఒక సెకండ్ ప్లేస్ దాకా వచ్చిన మీరు మళ్ళీ ఇప్పుడు డిపాజిట్ కోసం కష్టపడుతున్న పరిస్థితికి వచ్చేసారు. తప్పులు జరిగాయని నేను ఒప్పుకుంటున్నాను కదా. తప్పులు జరిగాయి. అంటే బండి సంజయ్ తీసే ఆయన తప్పించడం తప్పని ఒప్పుకుంటున్నారు మీరు? బండి సంజయ్ అన్న తీసేయడం తప్పని అనట్లేదు. ఆ మూమెంట్ లో మేము తీసుకున్న డిసిషన్స్ తప్పు. బండి సంజయ్ అన్న గారిని తీసేసి అనడం మాత్రం కంప్లీట్లీ తప్పు. ఎందుకు తప్పించారు అని అంటే తన టర్మ్ అయిపోయింది. మా బీజేపీలో ఎవరికైనా ఒక సర్టెన్ టర్మ్ మాత్రమే చేస్తారండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 2 times చేశారు, కానీ ఫస్ట్ టైం చేసిన తర్వాత తనని తొలగించి లక్ష్మణ్ అన్న గారికి ఇచ్చిన తర్వాత బండి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఉన్నారండి. ఇట్ డిపెండ్స్ ఆ రోజు ఆ సంస్థాగతంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని బట్టి ఉంటదండి. పార్టీ నిర్ణయాలు ఎప్పుడు కూడా ఒక కార్యకర్తగా మనం ఆలోచించిన ఉండదు. పార్టీకి ఏది మంచిది, పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలకు ఏమి మంచిది, దాని వల్ల రాష్ట్రానికి ఏది మంచిది అని చెప్పి పెద్దలు వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించడానికి వాళ్ళకు ఒక ఏమంటారు, వాళ్ళకంటూ ఒక డ్యూటీ ఉంది, వాళ్ళు దాన్ని మాట్లాడతారు. ఒక కార్యకర్తగా మనం ఆ డిసిషన్స్ కార్యకర్తగా మీరు ఒక కార్పొరేటర్ గా పక్కన పెట్టి ఒక కార్యకర్తగా నిజంగానే ఒక టైంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని కూడా అయిపోయింది. ఎందుకంటే మీకు కార్పొరేట్ ఎలక్షన్స్లో దాదాపు 48 సీట్లు దాకా వచ్చినాయి. ఆ టైంలో ఇక సెకండ్ మేమే, ఆల్టర్నేటివ్ మేమే అనుకున్న టైం నుంచి ఒక్కసారిగా మీరు థర్డ్ ప్లేస్కి, అంటే డిపాజిట్ల కోసం నోటాతో పోటీ పడే పరిస్థితికి మీ పార్టీ పడిపోవటం, మీరు పర్సనల్ గా మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? నేను మీరు అసలు అడిగిన దానికి నేను ఏకీభవించట్లేదు. డిపాజిట్ రాలేదు అన్నది జూబ్లీ హిల్స్ లో ఒక్క సీటుకి మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో కనీసం కాంగ్రెస్ ఒక సీటు గెలిచిందా? 3 సీట్లు, 3 సీట్లలో 2 మేము కైవసం కాంగ్రెస్ అసలు క్యాండిడేట్ కూడా లేకుండే. మళ్ళా దానికంటే ముందు ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మేము 8 సీట్లు గెలిచాము. బీఆర్ఎస్ ఎక్కడ ఉందండి? గుండు సున్నా. చూడండి, ఏ జాతీయ పార్టీ అయినా పార్టీ ఎదగాలని ఆలోచిస్తుంది, కానీ వాళ్ళతో వీళ్ళతో కార్పొరేషన్ మేమెందుకు పెట్టుకుంటామండి? భూస్థాపితం అయిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా ఆ కుటుంబ సభ్యులకే తెలియదు. అయ్యనేమో ఫామ్ హౌస్ ఉంటాడు, అక్కనేమో చెల్లెనేమో ఒక్క దగ్గర ఉంటది, తమ్ముడేమో ఎప్పుడు జైలుకి పోతాడో తెలియదు. అట్లాంటిది వాళ్ళ గురించి నాకెందుకండి? ఎప్పుడు జైలుకి వెళ్తాడో కానీ మీరు మాత్రం వాళ్ళకి తెర వెనక తెర ముందు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. గవర్నర్ కి ఏమో అప్పీల్ పెడితే గవర్నర్ ఆమోదించాడు, సిబిఐకి దర్యాప్తు కాళేశ్వరం చేస్తే సిబిఐ వేగంగా చేయదు, మేము చేస్తే మేము అరెస్ట్ చేస్తాం, సిబిఐకి ఇవ్వండి అని చెప్పి గొడవ చేశారు. సిబిఐకి ఇచ్చి దాదాపు 2 నెలలు. ఎట్లా అంటే మిడిక్ జ్ఞానం అంటారు కదండి, హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏ పని జరగాలన్నా ప్రణాళిక బద్ధంగా అవుతుంది. యూ షుడ్ ప్లేస్ ఎవిడెన్స్, యూ షుడ్ గివ్ ప్రూఫ్స్. నాకు వీళ్ళు నచ్చట్లేదు, నాకు వీళ్ళంటే కోపం, వీళ్ళని అరెస్ట్ చేయండి అని అంటే లా అరెస్ట్. మీరు చెప్పిన ప్రకారం మిడిమిడి జ్ఞానం అని అనుకుందాం మనం. మరి గవర్నర్ దగ్గర పంపిన ఫైల్ దాన్ని వెరిఫై చేయడానికి గవర్నర్ కి 3 నెలల సమయం పట్టిందా? అందుకే వాళ్ళని గవర్నర్ అంటారండి. ఎందుకు 3 నెలల టైం తీసుకుంటున్నందుక? గవర్నర్ కి ఎంత సమయం కావాలో అని చెప్పి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? గవర్నర్ కి ఎంత సమయం కావాలో నేను ఇవాళ మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు అడిగిన ప్రశ్నకి మీరే ఆలోచించుకోండి. కసాబ్ అని ఒక టెర్రరిస్ట్ వచ్చాడు పాకిస్తాన్ నుంచి.
వాడు వచ్చాడు, మన ఇండియాకి వచ్చాడు, చొరబడ్డాడు, అందరి ముందలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వందలాది మందిని వాళ్ళు చంపారు. చంపిన తర్వాత వానికి ఎన్ని రోజుల తర్వాత శిక్ష పడిందండి? మీరు అన్న బట్టి అయితే ఆ రోజుకి అప్పటికప్పుడు వానికి ఉరి శిక్ష వేయాలి. వేసామా మనము? వేయలేదు. మన ఇండియన్ లా అలాంటిది. సాక్ష్యాలు ఉండాలి, వాడికి చెప్పే సమాధానం ఉండాలి. నువ్వు నిజంగా కూడా చంపినావు విభయ్, ఎందుకు చంపినావు, నిన్ను ఎవరు ప్రోత్సహించారు, వాళ్ళని కూడా నువ్వు ముందుకు తీసుకురావాలి కదా. సో దట్స్ అ ప్రొసీజర్. నాకు నచ్చట్లే, నాకు కవిత అంటే కోపం, కవితని చేయలే, నాకు కేసీఆర్ అంటే కోపం, కేసీఆర్ ని చేయలే అంటే నరేంద్ర మోదీ గారు ఉన్న ఈ 12 సంవత్సరాలలో అసలు మాకు అపోజిషనే ఉండొద్దు కదా. మన బ్యూటీ ఆఫ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంది అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్. నువ్వు చేసేది తప్పు, నువ్వు అట్లా చెయ్యొద్దు అని చెప్పి ఒక అపోజిషన్ మనం ప్రశ్నిస్తేనే మనం పని చేస్తాం. కాబట్టి అపోజిషన్ ఉండాల్సిందే కదా. నువ్వు అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎలా అవుతుంది? బహుశా మీకు తెలియదు అనుకుంటా, రాజకీయ నాయకుల్ని విచారించే విధానం వేరుంటుంది, టెర్రరిస్టులను విచారించే విధానం వేరుంటుంది. టెర్రరిస్టులకు ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళ దగ్గర నుంచి మిగతా విషయాలు రాబడటం కోసం, మిగతా వాళ్ళ సీక్రెట్స్ రాబడటం కోసం, వాళ్ళని రకరకాలుగా టార్చర్ చేయడం కోసం వాళ్ళని ఎక్కువ టైం తీసుకుంటారు. కానీ వేరే పొలిటీషియన్స్కి వాళ్ళని విచారించే ముందుగా గవర్నమెంట్ ఆల్రెడీ అన్ని ప్రూఫ్ సబ్మిట్ చేసి అన్ని గవర్నర్కి ఇచ్చిన తర్వాత మేము జస్ట్ విచారించడానికి పర్మిషన్ ఇవ్వమని, ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని గవర్నర్ అడిగినప్పుడు గవర్నర్ దానికి మీరు చెప్పిన కసబ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఇంకేమేమి గవర్నర్ చేయరు. మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు ఫోన్ ట్రాపింగ్ చేశారు అని చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీరు కూడా చెప్పారు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? దానికి జరుగుతుంది. కేసీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కోర్టులోకి వెళ్ళిన తర్వాత లాయర్లతో మాట్లాడితే ఆ రోజు మీకు అర్థమవుతుంది. నేను ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద కేటీఆర్ గురించి అన్నాడు. కేటీఆర్ అక్కడికి పోతాడు. కేటీఆర్ అక్కడికి పోయి నాకు తెలియదు, మల్లేష్ కి తెలుసు, రాముకు తెలుసు, రాజుకి తెలుసు అని చెప్పి ఒక 10 పేర్లు చెప్తాడు. ఆ 10 మందిని కూడా విచారించాలి కదండి, సమయం పడుతుంది కదా. దేర్ ఈస్ అ టైం గోయింగ్ ప్రాసెస్. కానీ నేను ఇంకొకటి చట్టం ఎవరికి చుట్టం కాదండి, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఏ సమయం వచ్చినప్పుడు బోన్లో వెళ్ళేవాడు బోన్లోకి వెళ్తాడు, ఉరికంబం ఎక్కేవాడు ఉరికంబం ఎక్కుతాడు, ఇంటికి వచ్చేవాడు ఇంటికి వస్తాడు. అది ఒక ప్రాసెస్ ఆఫ్ థింగ్స్. సిబిఐ చేసేది సిబిఐ చేస్తుంది, కోర్టు చేసే పని కోర్టు చేస్తుంది. కోర్టుని, సిబిఐని, బీజేపీని కలపడం అన్నది తప్పు. ఎవరి పని వాళ్ళది. వాళ్ళు వాళ్ళంతలా వాళ్ళు ప్రైవేట్ గా వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అన్ని పనులు బీజేపీ చేస్తుంది అని అంటే మాకు, నేను ఇందాక చెప్పినట్టుగా మాకు అపోజిషనే ఉండకపోయేది. మమతా బెనర్జీని అరెస్ట్ చేపిస్తాం, స్టాలిన్ అరెస్ట్ చేపిస్తాం, కేసీఆర్ ని, రేవంత్ అందరిని అరెస్ట్ చేపిస్తాం. ఎందుకండి రాహుల్ గాంధీనే అరెస్ట్ చేపిస్తాం? ఎందుకండి మేమే రాజుల్లా ఉంటాం. బీజేపీ ట్రెండ్ మార్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టే సిబిఐ ఈడీలను అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేసేది. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళని పూర్తిగా వాళ్ళ పార్టీ అడ్రస్ లేకుండా చేసేట్టు చేయటం మీ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు అంటే 23 సీట్లకు పరిమితం చేసి అదే చంద్రబాబు నాయుడుతో కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంది ఎవరు? ఇప్పుడు తిరుపతికి అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్ళేసిన చంద్రబాబు నాయుడుతో ఈరోజు చేరు పంచుకుంటుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తను చేసిన తప్పులు తను తెలుసుకొని రాష్ట్రం అభివృద్ధి కావాలి అని అంటే జగన్ లాంటి వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారాలు చేసి నన్ను ఏదో ఇదే కేసీఆర్ వెళ్ళి నేను తప్పు తెలుసుకున్నాను, రేవంత్ రెడ్డి వల్ల మా రాష్ట్రం నాశనం అయిపోతుంది, మనం కలిసి పనిచేద్దాం అంటే మీరు కేసీఆర్ కలుస్తారా మళ్ళీ? అయితే సో బీజేపీ కేసీఆర్ కలవబోతున్నారు మళ్ళీ. రాష్ట్రం, దేశం, ప్రజల సంక్షేమం కోసం చెప్తున్నాను. నీ మనసులో దేశం, రాష్ట్రం, ప్రజలు ఉన్నారు అని అంటే అందరం కూడా ఒకటే కదా. అవసరమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలంటే, రాష్ట్రం కోసం కావాలంటే బీఆర్ఎస్ తో బీజేపీ కలిసి కూడా వెళ్తుంది. బీజేపీ మీరే చెప్పారుగా ఇప్పుడే, ఎవరితో అవసరమైతే వెళ్తామని. మీరు ఎవరు వచ్చినా సరే అండి, రేపు రాహుల్ గాంధీ వచ్చి మా బీజేపీ పార్టీలో స్వాగతిస్తాం. మీరంటుంది స్వాగతిస్తాం. రేపు రాహుల్ గాంధీ కలిసి వెళ్ళటం వేరు, స్వాగతించడం వేరు, కలిసి వెళ్ళటం వేరు. స్వాగతిస్తాం. ఎందుకు అనంటే మేము ఒక పార్టీగా ఈ రోజు ఇక్కడ ఉన్నాము, ఆవిర్భవించింది బీజేపీ పార్టీ అని అంటే కేవలం మా దేశంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసమే. దేశంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నీ చెయ్యితో నా చెయ్యి కలిపి ముందుకెళ్తానంటే డెఫినెట్ గా ముందుకెళ్తాం. సో ఆ చెయ్యి ఎవరిదైనా పట్టుకుంటారు. వాళ్ళ మనసులో దేశం ఉండాలి, వాళ్ళ మనసులో దేశం ఉండాలి, ప్రజలు ఉండాలి, సంక్షేమం ఉండాలి. కేసీఆర్ మనసులో వచ్చి నేను కలుస్తా అంటే కలిపేసుకుంటారు. అయితే చెప్తున్నాం కదండి, శ్రీవాణి గారు చెప్తున్నారు ఎవరి అవసరం అంటే దేశం కోసం, రాష్ట్రం కోసం ఎవరితోనైనా చేతులు కలపడానికి సిద్ధం అని చెప్తున్నారు. అంటే కవిత గారు చెప్తున్న స్టేట్మెంట్స్ కి కొంత బలం చేకూర్చారు శ్రీవాణి గారు కూడా.
సో రేపటి రోజున బీజేపీ బీఆర్ఎస్ కలిసి పని చేస్తారేమో, చేస్తారని అంటే చెప్తున్నారు, అంతేగా? నేను ఒకటే చెప్తున్నాను కదండి, దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఎవరు ముందుకు వచ్చినా కూడా మా బీజేపీ పార్టీ స్వాగతిస్తుంది. ఎంఐఎం వచ్చినా కదండి, వాళ్ళు మారిపోతారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసీఆర్ లాగా ఆయన కూడా మారిపోయి ఒకవేళ ఎంఐఎం లాంటి వాళ్ళు. దీంతో పాటుగా ఇప్పుడు సిబిఐ, ఈడీ, మీరు ఇందాక కొన్ని సంస్థలు చెప్పారు కదా, వాటితో పాటు ఇంకో సంస్థ కూడా జాయిన్ అయిందిగా మీ పార్టీలో, ఈసీ. రాహుల్ గాంధీ గారు పాపం మొత్తం బీహార్ మొత్తం తిరుగుతున్నారు, దేశం మొత్తం తిరుగుతున్నారు, అన్ని చోట్ల చెప్తున్నారు ఈసీ బీజేపీలో జాయిన్ అయింది, ఈసీకి మంచి పోస్ట్ ఇస్తున్నారు అని. ఇలాంటి వాళ్ళు అలాంటి ప్రచారాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రచారాలు చేస్తున్నారంటే తనకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంట్లో ఏమి జాబ్ లేదు, ఏమీ లేదు, కాబట్టి తన పనే అదే కాబట్టి తను చేస్తున్నాడు అనుకుంటే అనుకోవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు ఆలోచించడం అన్నది మూర్ఖత్వం అని నేను అంటాను. ఈ రోజు ఈసీ మీద ప్రశ్న వేస్తున్నారంటే ఈసీలో తప్పులు ఉన్నాయి, ఈసీలో తప్పులు ఉంటే తప్పులు సరిదిద్దుకోండి అని చెప్పి ఈసీకి చెప్పడం నీ బాధ్యత. అంతేకాని ఈసీ బీజేపీ ఒకటే, ఈసీ తప్పులు చేస్తుందంతా బీజేపీ వల్లనే చేస్తుంది అన్నది నీ మూర్ఖత్వం అని నేను అంటాను. తప్పులు ఉంటే తప్పులు సరిదిద్దుకోండి అని చెప్పి నిరూపించండి, నువ్వు ఒక భారతీయుడుగా చెప్పడం వల్ల తప్పేమి లేదు, మేము దాన్ని స్వాగతిస్తాం. అంతేగాని దాన్ని బీజేపీకి రుద్దడం అన్నది తప్పు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఈసీ తప్పు అని అంటే, అసలు ఎవరికి అర్థం కానిది ఏంటంటే తను అందులో చేయడానికి కారణం ఏంది, మొత్తం అందరి దగ్గరికి తెలిసి ఈసీ తప్పు అవుతుంది, ఓట్ చోరీ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కర్ణాటకలో ఎందుకు అవ్వలేదండి ఓట్ చోరీ? కాంగ్రెస్ ఎట్లా గెలిచింది కర్ణాటకలో, కాంగ్రెస్ ఇక్కడ ఎట్లా గెలిచింది తెలంగాణలో? ఈడ ఓట్ చోరీ లేదా? ఈడ బీజేపీ ఓలం లేదా? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉండే కదా, మళ్ళీ అక్కడ వాళ్ళు చేయలేదా? ఒకప్పుడు ఏమో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే మాకు ఓట్ చోరీ చేయాల్సిన అవసరం ఏముందండి? మీరే చెప్పండి. డబుల్ పని, ఖర్చు వేస్ట్, అవునా కదా? ఆ క్లారిటీ వాళ్ళకే లేదు. అతను అట్లా చేయడానికి కారణం ఏంటంటే ప్రజలని అయోమయానికి గురి చేసి ఒక భయాందోళనలా, ఎట్లయితే ఈరోజు శ్రీలంకలో, బంగ్లాదేశ్లో అయ్యిందో, యుక్రెయిన్లో అయ్యిందో, అలాగే మన దేశంలో కూడా సృష్టించాలి. శ్రీలంకలో ఏమైందండి, ప్రజలు ఓటేసి డెమోక్రటికల్గా గెలిపించిన ప్రధానిని తరిమి కొట్టేశారు. బంగ్లాదేశ్లో అదే అయ్యింది, నేపాల్లో అదే అయ్యింది, యుక్రెయిన్లో కూడా అదే అయ్యింది. దానికి కారణం ఏంది అంటే ప్రజలకు ఎలక్షన్ మీద నమ్మకం లేకపోవడం, ఇక్కడ ఉన్న సంస్థ మీద నమ్మకం లేకపోవడం. మీ పెద్ద ప్రెసిడెంట్, మీ పెద్ద ప్రైమ్ మినిస్టర్ అని అంటే వాళ్ళు కాదు, వాళ్ళు దొంగలు అని చెప్పి నిరూపించడం వల్ల ఈరోజు అల్లకల్లోలం అయింది కదా. అందులో ప్రజలు ఎవరు నష్టపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చేస్తుంది అంటే ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారు కదా, అందులో పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది ఒకటి ఆలోచించాలి. దేశ ప్రయోజనాల కోసం నువ్వు చేసే ధర్నానే కానీ, నువ్వు చేసే ఏదైనా సరే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. నీ పార్టీ ప్రయోజనాల కోసం చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. రైట్. దీంతో పాటుగా మేడం, ప్రధానంగా ఈ రాబోయే అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అంటే మరి మార్చిలో కాకపోతే ఏప్రిల్లో అన్న వస్తాయి కదా. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మరి బీఆర్ఎస్ మీరు కలిసి వెళ్ళబోతున్నారా, మీరు ఒంటరిగా వెళ్తున్నారా, ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్? బీఆర్ఎస్ అన్నది భూస్థాపితం అయిపోయిన పార్టీ, ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ లేదు. మొన్న జూబ్లీ హిల్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా బై ఎలక్షన్స్ జరిగాయి. ఆ రోజు అది సిట్టింగ్ ఎవరిదండి? బీఆర్ఎస్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. జూబ్లీ హిల్స్ లో కూడా బీఆర్ఎస్ కి మాక్సిమం సపోర్ట్ చేస్తానికే మీరు క్యాండిడేట్ లేట్ చేయడం కానీ, బండి సంజయ్ చోట్ల ప్రచారానికి రావడం కానీ, కొంత లైట్ తీసుకుంది బీఆర్ఎస్ కి కొంత ఫేవర్ చేద్దాం. ఎందుకంటే మీరు చీల్చే ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ ఓట్లే ఉంటాయి. కాంగ్రెస్కి ముస్లిమ్స్ కంపకొత్తగా ఓటేసే పరిస్థితి ఉంది. అజరుద్దీన్కి ఇవ్వబట్టి కావచ్చు, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎంలో ఉండబట్టి కావచ్చు. సో కాంగ్రెస్కి ఎలాగూ ఎంఐఎం వాళ్ళు ఓట్లు వేసేస్తారు. సో బీఆర్ఎస్ ఓట్లు అంటే అర్బన్ ఓటర్స్ కొంత బీఆర్ఎస్కి అండగా ఉంటారు. సో బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తే అర్బన్ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. కాబట్టి క్యాండిడేట్ని లేట్గా అనౌన్స్ చేద్దాం, ప్రచారం కూడా ఊరికి పైన చేద్దాం, షో చేద్దాం అన్నట్టుగా బీజేపీ ఒక ప్లాన్ చేసింది. క్లాస్ వర్క్ కూడా చేయలేదు. యాక్చువల్లీ మా బీజేపీ పార్టీ ఎన్ని రోజుల ముందు పేర్లు అనౌన్స్ చేస్తారో మీరు ఒకసారి హిస్టరీ తెప్పించుకోండి. నామినేషన్లు రేపు అన్నంగా బీ ఫార్మ్ ఇవాళ ఇస్తారు. ఇవాళ ఏంటంటే 2 గంటల ముందు ఇచ్చారు. అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కండిషన్స్ ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియదు. మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరో కూడా ఎవరికి తెలియదు. ప్రమాణ స్వీకారం ముందు రోజు మనకి తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. బీజేపీ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్పొరేటర్ గా పోటీ చేశాను, నా పేరు రేపు ఎల్లుండి నామినేషన్స్ వేస్తున్నాము అన్నప్పుడు నాకు బీ ఫార్మ్ ఇచ్చారు. నా పేరు అనౌన్స్ చేసే వరకు నాకు కూడా తెలియదు. అది
జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడు అంటే లేట్ గా అనౌన్స్ చేయడం వల్ల ఇదేదో స్టెప్ వేశారు, బ్యాక్ స్టెప్ వేశారు, అవన్నీ కాదు. మేము ప్రచారం ఎలా చేయాలనుకున్నామో అదే స్టైల్లో మా ప్రచారం ఉంటుంది. మా ప్రచారం ఎప్పుడు కూడా సంస్థాగతంగా ప్రచారంలో దాదాపు జూబ్లీహిల్స్ లో మనకి 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లో మీరు తిరిగినంతగా నాకు మిగతా మీ పార్టీ వాళ్ళు ఎవరు కనపడలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్క్. మీ అధ్యక్షులు కనపడలేదు, కిషన్ రెడ్డి గారు కనపడలేదు, 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కనపడలేదు. నేను కనిపించాను అంటే ఓకే, నేను విజిబుల్ ఉండేనేమో, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క పని స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కరు కొంతమంది ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు. మీరు కనిపించారంటే నాకు కనిపించి ఉంటారు, కానీ మిగతా మీ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా మీ బీజేపీ అఫీషియల్ ఛానల్ నుంచి లైవ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంటింటికి వెళ్ళినా వాళ్ళు దాక్కొని ప్రచారం చేయరు కదా. ఇంటింటికి వెళ్ళినా వాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టినా మీడియాలో వస్తుంది. ఈ పాత రోజులు కాదు కదా ఇవి. దాక్కొని ప్రచారం చేస్తారనేది ఎందుకు అంటున్నాను అంటే, ఇంటింటికి వెళ్ళి కలవడం అన్నది మా దాంట్లో మా పార్టీలో అలా ఉంటుంది. ఒక 2 నెలల ముందే మేము ఇంటింటికి వెళ్ళి కుటుంబ సభ్యులు తప్పులు జరిగాయండి. జూబ్లీహిల్స్ తప్పులు చాలా జరిగాయి, మేము అది ఒప్పుకుంటున్నాం. ఆ తప్పులు అధ్యక్షుల వాళ్ళ లోపం కాదండి, పార్టీ లోపం. యాజ్ అ హోల్ పార్టీ లోపం. యాజ్ అ కార్యకర్తగా అందరి లోపాలు ఉన్నాయి, అందరి లోపాలు ఉన్నాయి. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అందరం దాంట్లో తప్పులు ఎక్కడ జరిగాయి, ఎక్కడ సరిదిద్దుకోవాలని చెప్పి నేర్చుకుంటున్నాము. రాబోయే ఎన్నికలలో వాటిని సరిదిద్దుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. సరే, మీరు చెప్పినట్టు రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా 3 years ఉందనుకోండి. సో వెరీ ఎర్లీ మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీ పార్టీ రెడీ అవ్వాలనుకుంటే కనుక అవుట్ ఆఫ్ 100 అధ్యక్షులుగా మీరు రామచంద్రరావు గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు, కిషన్ రెడ్డి గారికి ఎన్ని ఇస్తారు, ఒకవేళ బండి సంజయ్ గారికి అయితే ఎన్ని ఇస్తారు? ముగ్గురికి 100 రావు. ఎందుకంటే ఒక కార్యకర్తగా నేను ఇందాక కూడా చెప్పినట్టుగా మాకు పార్టీ అధ్యక్షునితో సంబంధం ఉండదు, మీకు సంబంధం ఉండదు, కానీ కార్యకర్తలను యాక్టివేట్ చేయాలన్నా, కార్యకర్తలతో ప్రోగ్రామ్స్ చేయాలన్నా, బలమైన స్పీచ్లు ఇవ్వాలన్నా అధ్యక్షులు చాలా ఇంపార్టెంట్. బండి సంజయ్ ఉన్నప్పుడు మీ పార్టీలో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు మీ పార్టీలో ఉన్నంత ఫైర్ గానీ, మీ పార్టీ చూపించినంత అగ్రెసివ్ గానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడింది? మీరందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే బిఫోర్ బండి సంజయ్ అన్న, ఆఫ్టర్ బండి సంజయ్ అన్న చూడండి. ఎవ్రీ బీజేపీ కార్యకర్త నేను అదే అంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు బండి సంజయ్ అన్నారు ఒక పీక్ కి తీసుకెళ్లిపోయారు. ఆ పీక్ కి తీసుకెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అదే హైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మా పార్టీలో జనరల్ గా కూడా అధ్యక్షుని స్థానం అది కాదు. అధ్యక్షులు అన్నవారు పార్టీని సంస్థాగతంగా నడిపించాలి, ఆర్గనైజేషనల్ వర్క్ మాత్రమే అధ్యక్షులు చేస్తారు. అంతేగాని బండి సంజయ్ అన్న వాజ్ ఒక గిఫ్టెడ్ పర్సన్. తను ఆర్గనైజేషనల్ గా వర్క్స్ చేయడంతో పాటు తను ఒక మాస్ లీడర్ గా పబ్లిక్ లోకి వెళ్ళగలిగారు. అది తన గిఫ్ట్. ఆ గిఫ్ట్ ప్రతి ఒక్కరిలో ఉండదండి. ప్రతి ఒక్కరికి మాకు అధ్యక్షులు అంటే ఎందుకంటే మాకు ఆర్గనైజేషన్ గా ఆఫీస్ నడిపించాలి. మేము ఆఫీస్ లో కార్యకర్తలను నడిపించాలి, డివిజన్లు నడిపించాలి, మండలాలను నడిపించాలి, డిస్ట్రిక్ట్స్ ని నడిపించాలి. ఇది మా పార్టీ కార్యకర్తలని పార్టీ అంటే గ్రౌండ్ లోకి పంపించడం తన బాధ్యతనే. కానీ తను గ్రౌండ్ లోకి రావాలి, తను స్పీచ్లు ఇవ్వాలి, తను హంగామా చేయాలి అన్నది అధ్యక్షుని డ్యూటీ కాదు. రైట్. సరే, తర్వాత మీ పార్టీ పక్కన పెడదాం, కాసేపు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం. రాష్ట్రంలో 2 years దాదాపుగా అవుతుంది, నెక్స్ట్ మంత్ తోటి 2 years కంప్లీట్ అయిపోద్ది. సో ఈ 2 years పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది అంటే మీ వర్డ్లో ఏం చెప్తారు? ఒకటే ఒక మాట, అప్పటికి ఇప్పటికీ పాలన మారలేదు, కేవలం పాలకులు మాత్రమే మారారు. పార్టీ మారింది, వాళ్ళ కండువా మాత్రమే మారింది. ఓకే. దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో నేను గ్రేటర్ పరిధి మొత్తం తిరుగుతూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా, ఇప్పుడు మీ సరూర్ నగర్ మీ డివిజన్లో వస్తున్నప్పుడు కూడా చూస్తే రోడ్లన్నీ అధ్వానంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. సో 48 మంది మీరు కూడా ఉన్నారు కాబట్టి, అంటే ఎందుకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్లు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? జిహెచ్ఎంసీ ఒకప్పుడు అంటే బీఆర్ఎస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ కొంత రోడ్లు కానీ అవన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఈ దారుణమైన పరిస్థితులకు కారణం ఎవరంటే పాలకులే. ఈ రోజు మన జిహెచ్ఎంసీలో ఎన్ని నిధులు ఉన్నాయి, దానికి రెవెన్యూ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, అప్పులు ఎంత ఉన్నాయి అని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. మన రెవెన్యూ వచ్చేసి సుమారుగా 4,505 కోట్లు, 50 కోట్లు. ఖర్చులు మొత్తము శాలరీసే కానీ అవి మొత్తము మెయింటెనెన్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కలిపిన తర్వాత మనకు కేవలం 500 కోట్లు మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ రేట్లు, ఈఎంఐలు కట్టాలి. కేవలము ఉట్టి అదే అసలు మాత్రం కాదు, ఈఎంఐలు కడితేనే మనకు 500 కోట్లు మిగులుతుంది. 500 కోట్లలో ఈ 150 డివిజన్లలో రోడ్లు అవుతాయా, డ్రైనేజీలు అవుతాయా, లైట్లు అవుతాయా, లేకపోతే అభివృద్ధి పనులలాగా కమ్యూనిటీ హాల్స్ అవుతాయా, ఫ్లైఓవర్లు అవుతాయా, ఏమవుతాయి?
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచించాలి. అందుకే మేము కూడా అంటాం కదా, ఇప్పుడు కొత్తగా నువ్వు ఇంకా 27 తీసుకొస్తున్నావు అంటే ప్రణాళిక ఎక్కడ ఉంది మీకు? ఉన్న దగ్గరనే అప్పులు కట్టట్లు. ఇప్పుడు మీరు ఒకసారి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళండి, నెలలో 4 రోజులు ఎవరో ఒకరు ధర్నాలు చేస్తారు అక్కడ. ఈధర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ఓన్ స్టాఫ్ చేస్తుంది, కాంట్రాక్టర్లు చేస్తారు, లేకపోతే రామ్కి వాళ్ళు, సిఆర్ఎంపీ వాళ్ళు, ఎస్ఎన్డిపి వాళ్ళు, వాళ్ళే చేస్తారు. మరి అన్ని ధర్నాలకి వీటికే పోతే డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది? అందుకే డెవలప్మెంట్ ఎక్కడిదక్కడ అయిపోయింది. ఓకే, ఒకవేళ రేపటి రోజున మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ ఒకవేళ ఎక్కువ స్థానాలు సంపాదించుకొని మీరు మేయర్ అయినప్పటికీ రూలింగ్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి సో పరిపాలన ఇబ్బంది కాదా? ఒకవేళ జనం అలా ఆలోచించి ఎలాగ రూలింగ్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకో బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తే ఆఫ్కోర్స్ మీ ఇద్దరు ఒకటి అనుకోండి, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తే పరిపాలన ఇబ్బంది అయిపోద్దని కాంగ్రెస్ని గెలిపించడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? ఒక క్లారిటీ అండి, బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఒంటరిగానే మేయర్ అయ్యే సత్తా ఈ మాట మీరు స్టిక్ అయి ఉండగలరా? డెఫినెట్లీ. ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకుంటే మీరు ఏం చేస్తారు? డ్రాప్ అయిపోతారు ఎలక్షన్స్ నుంచి? ఎందుకండి పొత్తు పెట్టుకోమండి మేము. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మా పార్టీలోకి రావాలి, మా పార్టీతో సహా పని చేయాలి అనుకుంటే మేము స్వాగతిస్తాం అంతే. ఒప్పుకోరా? పొత్తు మేమెందుకు పెట్టుకుంటాం? భూస్థాపితం అయిపోయిన పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం? ఏమోండి, ఏపీలో సిచ్యువేషన్స్ రావచ్చు. భూస్థాపితం అయిపోయిన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, ఇక్కడ కూడా భూస్థాపితం అయిపోయిన బీఆర్ఎస్ కి మీరు చెయ్యి. లార్జర్ ప్రాస్పెక్టివ్, ప్రజల సంక్షేమం కోసం ఒకవేళ పార్టీ నిర్ణయం తీసుకుంటే అదే కదా మీతోటి అది జరిగితే అంటున్నా నేను. సరే, దాని గురించి పక్కన పెట్టండి. ప్రజలు ఒకవేళ కాంగ్రెస్ ని గెలిపిస్తేనే, అంటే సహజంగా ఎవరైతే రూలింగ్ లో ఉంటారో వాళ్ళు జిహెచ్ఎంసీ పీఠం కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ వాళ్ళు సహజంగా గెలుస్తూ ఉంటారు. సో ఇదే రిపీట్ అయితే ప్రజలు అలా ఆలోచిస్తే మరి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు అలా ఆలోచించారు అని అంటే కాంగ్రెస్ పైన నమ్మకం లేదని నేను అనుకుంటాను. పొద్దున లేస్తే రాజ్యాంగ పుస్తకం చేతిలో పట్టుకుంటారు. రాజ్యాంగంలో ఏముందండి? మీరు ఎమ్మెల్యే అయినప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ప్రమాణం ఏం చేశారండి? నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి కూడా మేము సేవలు చేస్తాము అని అంటారు. ఈ మైట్ బి బీఆర్ఎస్, ఈ మైట్ బి బీజేపీ, కాంగ్రెస్, ఎవరైనా ఉండొచ్చు. నువ్వు నిష్పక్షపాతంగా పనిచేస్తే నీకు అట్లాంటి దౌర్భాగ్యమే రాదు కదా. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళ పైన నమ్మకం లేకపోతే అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా వస్తాయేమో కానీ నిజంగా కూడా మన రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటివి ఏ రోజు కూడా ఆలోచించరు. అట్లాంటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండే, వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి లాగా కూడా ఆ టైంలో రాష్ట్రంలో ఉండే. కానీ అయినా కూడా 48 సీట్లలో మమ్మల్ని గెలిపించారని అంటే ప్రజలకి రాజ్యాంగం పైన ఉన్న నమ్మకం అది. ఓకే, సో అంటే ప్రజలకి ఇప్పుడు ఒకవేళ ఇదే ఎలక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, క్యాంపెయినింగ్ డెవలప్మెంట్ చేయలేకపోయారు, రకరకాల కారణాల వల్ల డెవలప్మెంట్ జరగలేదు. మరి ఏం చెప్పి ప్రజలు నోట్లు అడుగుతారు ఈసారి మీరు? డెవలప్మెంట్ చేయలేదు అని నేను అనండి, అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ లేదు. ఈ రోజుకి వర్షం పడితే సరూర్ నగరే మునిగిపోతా ఉంటది. అనుకున్న స్థాయిలో అయితే డెఫినెట్ గా లేదు. ఎందుకంటే హైదరాబాద్ అన్నది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది. అట్లాంటిది ఇక్కడ ఇన్ని కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్లు ఉన్నారు, ఇంతమంది మొత్తం డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు నువ్వు ఇంకా ప్రాపర్ గా డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా బిల్డ్ చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు బిల్డ్ చేయలేదు. దాంతో పాటుగా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఉన్న పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు సీసీ రోడ్ లేపించాం, లక్షల వ్యయంతో సీసీ రోడ్ లేపించాం. రేపే ఇక్కడ ఎవరో ఇల్లు కట్టుకుంటారు, డ్రైనేజ్ లైన్ అని చెప్పి, వాటర్ లైన్లు అని చెప్పి తవ్వేస్తూనే ఉంటారు. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెన్స్. సో డెవలప్మెంట్తో పాటు మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. అందులో మన ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది. దానికి ముఖ్యమైన కారణం అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ సంక్షేమ పథకాల పేర్ల మీద స్కాములు చేసి, తప్పుడు ఆర్భాటాలకని పోయి హంగామాలు చేసి, కాళేశ్వరం అని చెప్పి, అదని ఇదని అని చెప్పి ఇక్కడున్న నిధులన్నీ తీసుకొని మళ్లించుకుపోయి తీసుకొని పోయారు. అభివృద్ధి ప్రతి ఒక్కరికి కావాలి, కానీ అది ఎవరి కోసం? నీ పార్టీ కోసం కాదు, ప్రజల కోసం అభివృద్ధి చేయాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఉన్న లేని తప్పుడు హామీలు ఎక్కడ పోతే అప్పుడు నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా, ఏదో నీకు కోట్ల రూపాయలు వెనకాల ఉన్నాయి, నీకు ఆల్రెడీ తెలుసు దివాలా తీసింది మన ప్రభుత్వం ఇక్కడ అని చెప్పి తెలిసిన తర్వాత కూడా తప్పుడు హామీలు ఇచ్చి మళ్ళా ఈ రోజు కూడా అదే దొంగ ఆర్భాటాలకి పోతే మాత్రం నిజంగా కూడా ప్రజలు మోసపోతారు, ప్రజలు నష్టపోతారు. ఆ ఆలోచన ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పటికైనా తులం బంగారం ఇస్తానన్నారు, ఇప్పుడు ఏదో మాట్లాడితే మీరు బీసీల గురించి మీరు రిజర్వేషన్లు పైన మాట్లాడలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాము అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, బీసీలను పక్కన పెట్టేద్దాం. మళ్ళీ మేము తులం బంగారం ఇస్తుంటే మేము ఆపినామా? 2500 ఇస్తా అంటే మేము ఆపినామా? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అంటే మేము ఆపినామా? రుణమాఫీ 2 లక్షలు చేస్తా అంటే మేము ఆపినామా? మేమైతే ఏం ఆపలేదు కదా. నువ్వెందుకు మళ్ళీ ఆగిపోతున్నావు అంటే చేతగాక
అంటే అందితే కాలు లేకపోతే జుట్టు అన్నట్టుగా, అయితే మంగళవారం లేకపోతే సోమవారం అన్నట్టుగా ఈ కాంగ్రెస్ వాళ్ళ పనులు. రైట్, మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మరి మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో 8 మంది ఎంపీలు ఉండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి మీ ఎంపీలు తీసుకొచ్చింది ఎంత? అసలు పార్లమెంట్ సెషన్స్లో మీ ఎంపీలు అడిగిన క్వశ్చన్స్ ఎన్నో తెలుసా? పార్లమెంట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. వినడానికి మీరు రెడీగా ఉన్నాం? చెప్పండి. మీరు మంచి కళ్ళతో చూస్తే కనిపిస్తుంది అభివృద్ధి ఎక్కడుందో. నెక్స్ట్ ఇయర్ రాబోయే గోదావరి పుష్కరాలకి లాస్ట్ ఇయరే ఏపీ 200 కోట్లు కేటాయించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మరి తెలంగాణకి ఎంత కేటాయించింది పుష్కరాల కోసం? నేను అదే అంటున్నాను కదండి, మన తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం అని మీరు అడిగే ముందు మన తెలంగాణ ప్రభుత్వంలో ఒకసారి మంచిగా కళ్ళు పెట్టి చూసి మనసుతో చూసి తెలంగాణ ప్రభుత్వానికి ఏమి ఇచ్చిందో అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో అర్థమవుతుంది. అంతేగాని కేవలం ఏదో మీరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ లాగా, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ లాగా బీజేపీని విమర్శిస్తే మాత్రం మీకు ఏ రోజు కూడా సమాధానాలు రావు. అంటే క్వశ్చన్ అడిగితే మీకు స్పోక్స్ పర్సన్ లా అనిపిస్తుందా? మీరు అడిగే ప్రశ్న అలాగే ఉంది. ఈ రోజు మీకు తెలంగాణలో ఎయిర్పోర్ట్లు కనిపిస్తలేవా, రైల్వే స్టేషన్లు కనిపిస్తలేవా, హైవేలు కనిపిస్తలేవా, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన బెనిఫిషరీస్ కనిపిస్తలేవా, ముద్ర లోన్స్ కనిపిస్తలేవా, ఎయిర్పోర్ట్లు మీరు చెప్పిన రైల్వే స్టేషన్లు ఇవన్నీ ఓన్లీ తెలంగాణకి ఇచ్చారు, రాష్ట్ర దేశం మొత్తం దేశం మొత్తం ఇచ్చారు కదా. నేను చెప్పిన పుష్కరాలకు కావచ్చు, వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ కావచ్చు, ఇవన్నీ ఏపీకే ఇచ్చారు. తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు రైల్వే జోన్? తెలంగాణకి ఎందుకు అర్థం కావట్లేదండి. నేను ఒక లాజికల్ గా ఫ్యామిలీ స్టోరీ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక తల్లి ఉంది, తల్లికి 4 కొడుకులు. ఒక కొడుకుకి 1,00,000 రూపాయల జీతం వస్తుంది, మిగతా కొడుకు ఒక కొడుకుకి 50,000 వస్తుంది, ఇంకా 2 కొడుకుకి 10,000 వస్తుంది. 10,000 కొడుకుకి జ్వరం వచ్చింది, తల్లి ఎవరికి ఇస్తుంది సహాయం? 10,000 కొడుకుకి చేస్తుంది. ఇంకో 10,000 కొడుకుకి కూడా తల్లి సహాయం చేస్తుంది. 1,00,000 రూపాయల కొడుకుకి జ్వరం వచ్చింది, అమ్మ నాకు జ్వరం వచ్చింది నాకు పైసలు అంటే చెప్పుతో కొడతారా నాయన అంటది. 1,00,000 రూపాయలు ఏడ ఖర్చు పెడుతున్నావు, 1,00,000 రూపాయలు వెనకేసుకోవాలని తెలియదా అని చెప్పి తల్లి చెప్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో మన కల్చర్ లో నీకున్న 100 రూపాయలలో 10 రూపాయలు ఖర్చు పెట్టుకో, 10 రూపాయలు వెనకకి వేసుకో, ఎందుకంటే రేపో మాపో నీ కాల్లో చెయ్యో ఇరిగితే నీకు అవసరం వస్తుంది బిడ్డ అని చెప్పే ప్రయత్నం తల్లి చేస్తుంది. అదే మా కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నేను ఏం చెప్తున్నా, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తుంది, అవసరానికి ఇస్తుంది. హైవేల కోసం హైవేలో చేస్తుంది అని అంటే నీ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ రోజు ఎయిర్పోర్ట్ ఇక్కడ కట్టింది, ఎయిర్పోర్ట్ ఇంప్రూవ్ చేసింది అని అంటే ఫారినర్స్ కూడా ఇక్కడికి రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి అని చెప్పి అదొక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు అన్నట్టుగా డబ్బులు ఉంటాయి, ఉండవని నేను అనట్లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరద వచ్చో, భూకంపం వచ్చో, ఏదో అయ్యి అనరాని విషయాలు, ఏదో అనుకోని విషయాలు ఏదన్నాయి, విపత్తుల కారణంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది అని అంటారు కదా, సిఆర్పిఎఫ్ ఫోర్స్ ని పంపిస్తుంది, ఆ టైంలో వాళ్ళని హెల్ప్ చేస్తుంది. అందుకని చెప్పి కొన్ని నిధులు అనేవి వాళ్ళు దాచుకొని పెట్టుకుంటారు, ఆపుకొని పెట్టుకుంటారు. అంతేకాని విచ్చలవిడిగా నేను నీకు 1,00,000 రూపాయలు నేను ఇస్తా అని అంటే నేను ఈరోజు పబ్కి పోతున్నా, డిస్కోకి పోతున్నా అని ఖర్చు పెట్టుకుంటూ, రేవంత్ రెడ్డి నేను ఢిల్లీకి పోతున్నా, ప్రైవేట్ జెట్లో పోతా, హెలికాప్టర్లో పోయి నేను రిబ్బన్ కట్ చేస్తా, రేషన్ షాప్లో బియ్యం ఇచ్చేది ఉంది కాబట్టి నేను హెలికాప్టర్లో పోతా అన్న ఖర్చులకి మాత్రం ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకునే మాటలకి, అనుకునే చేష్టలకి బీజేపీ ఏ రోజు కూడా సహకరించారు. రైట్ మేడం. అయితే ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న గొడవ ఒకటి ఏంటంటే, రాజమౌళి మొన్న ఈ వారణాసి ఈవెంట్లో హనుమంతుడి నాకు దేవుడిపైన నమ్మకం లేదని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఉండకపోవచ్చండి, నమ్మకం లేకపోతే అది తన ఇష్టం. అంటే బీజేపీ వాళ్ళు దానిపైన పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అనకండి, వ్యక్తిగతంగా కొంతమంది నిర్ణయాలు, అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, పార్టీ నిర్ణయం కాదు. ప్రతి ఒక్కరు దేవుణ్ణి మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరు దేవుణ్ణి అనుకోవాలని చెప్పి మేము కూడా అనుకో. ఇప్పుడు ఈ రోజు రాజమౌళి గారు నాకు దేవుడి పైన నమ్మకం లేదు అని అన్నాడు, రేపు రాబోయే కాలంలో తనే పెద్ద భక్తుడు అవుతాడేమో. మన చరిత్రలో కూడా అది ఉంది కదా. మనకు నమ్మకం లేని వాళ్ళని ఈ రోజు నమ్మకం లేదు అనుకుంటే ఎలా అవుతుందండి? రేపు పెద్దగా అయినాక వాళ్ళకి కొన్ని రోజులైనాక వాళ్ళే నమ్ముతారు. రైట్ అండి. ఫైనల్ గా ఆకుల శ్రీవాణి గారు సరూర్ నగర్ బిఫోర్ మీరు ఎలా ఉంది, ఆఫ్టర్ శ్రీవాణి గారు అంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్ అనేది ఇట్స్ లాంగ్ ఎండింగ్ ప్రాసెస్, ఇట్స్ లైక్ మూవింగ్ క్లౌడ్, అది జరుగుతూనే ఉండాలి. మేనిఫెస్టో అప్పుడు మీరు ఏవో కొన్ని చెప్పుంటారు కదా, వాటిలో ఎన్ని చేయగలిగారు మీరు? నేను జనరల్ గా పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు చూడండి, రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, స్ట్రీట్ లైట్లు ఇదంతా కామన్ అండి. ఒక కార్పొరేటర్ ఉన్నా లేకున్నా ఆఫీసర్లు కూడా దాన్ని చేసుకుంటూ పోతారు, అది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. కానీ మార్పు అనేది సంస్థాగతంగా మన మొత్తము ఏరియాలో ప్రజలలో మార్పులు రావాలి.
అలా నేను కొన్ని ప్రయత్నించాను. ముందుగా చెప్పాలంటే నా మేనిఫెస్టో అనే కాదు, కానీ నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ప్రజలకు అందరికీ ఒకటే చెప్పాను, నేను పాలిటిక్స్కి కొత్తగా వచ్చాను, నేను వచ్చిన పాలిటిక్స్లో నా మార్పు ఏంటంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. నేను చేసే పని మీరు అంటే ఇచ్చే ఒక్కొక్క ట్యాక్స్, ఒక్కొక్క రూపీకి, ఆ రూపీకి తగ్గట్టుగా మీరు నాకు ఓటేశారు కాబట్టి ఆ ఓటుకి తగ్గట్టుగా నా పనితీరుని నేను మీకు అకౌంటబిలిటీ ఇస్తాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను అని అన్నాను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను అదే చేస్తూ ఉన్నాను. నేను చేసే పని, నేను పని ఎలా చేస్తున్నానో ప్రతి ఒక్కరిలో కూడా కలిసి తిరుగుతున్నాను, ప్రతి ఒక్కరితో కూడా ఉన్నాను, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను, ఆ సమస్యలు నేను పైకి తీసుకెళ్తున్నాను, వాటి పరిష్కారం కూడా నేను చేస్తున్నాను. చాలా మటుకు చేయగలిగాను కూడా. కొన్ని చాలా జటిలమైన సమస్యలు ఉంటాయి, ఆ జటిలమైన సమస్యలకు కొంచెం సమయం పడుతుంది, ఆ సమయం వరకు కూడా నేను ఇంకా పోరాడుతూనే ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ మేడం.